దేవుని బిడ్డలారా, ఈ దినము ఏహెచ్కేలు 29:21 వచనాన్ని ధ్యానిద్దాం. ఆ దినమందు నేను ఇజ్రాయేలుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఇజ్రాయేలుల కొమ్ము చిగురింపజేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజముగా పడిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయన్నే, ఎండిపోయిన వారిని చిగురింపచేయువాడు ఆయన్నే. దేవుని బిడ్డలారా, కృంగిన వారిని బలపరచువాడు ఆయన్నే. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇజ్రాయేలులను చిగురింపచేయువాడు, ఇజ్రాయేలులను విస్తరింపచేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలిగజేసేదను. నిజముగా దేవుడు మాట్లాడుటకు ధైర్యం కలిగచేయువాడు. ఏం మాట్లాడాలని కొన్నిసార్లు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఏం మాట్లాడాలనో మనకు అర్థం కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ సమయంలోనే దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడును అని. కాబట్టి దేవుడు మాట్లాడువాడు. దేవుడు మాట్లాడడానికి సహాయం చేయవాడు. ఏం మాట్లాడాలనో దేవుడే మనకు సహాయం చేయవాడని మనం మర్చిపోకూడదు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. దేవుని దాసుని ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు దేవుడై ఉన్నాడని, ఆయన్నే నిజమైన వాడని అందరూ తెలుసుకుంటారు. నిజముగా స్టెఫెన్ మాట్లాడుతున్న సమయంలో ఆయన మాటలకు వారు ఎదిరింపలేకపోయిరి. ఆయన వైపు చూడగా దేవదూత వలె ఆయన ముఖము ప్రకాశించును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు ఎదిరింపలేని మాటలతో దేవుడు నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్.